వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏలూరులో నిర్వహించడం జరిగింది. ఈ కమిటీ సమావేశంలో కోకో రైతుల యొక్క సమస్యల్ని ప్రధానంగా మార్కెట్ ధర అట్లాగే కొనుగోలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా చర్చించాము. గత మార్చి 6వ తారీఖు నుంచి గత నెల రోజులుగా రోడ్లెక్కి పెద్ద ఎత్తున కోకో రైతులు ఆందోళన చేస్తా ఉన్నాం. ఇవాళ కనీసం అంతర్జాతీయ మార్కెట్ ధర ఇప్పించాలని, అన్సీజన్ బీన్ కొనుగోలు చేయాలని, అట్లాగే ఇవాళ సీజన్ బీన్ కూడా కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నాయి. కంపెనీలకు మోసాలు అరికట్టాలని, విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలని చెప్పేసి పద్ధతుల్లో గత నెల రోజులుగా కోకో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఇటు కంపెనీలు కానీ అటు ప్రభుత్వం కానీ పట్టించుకుంటున్న పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ అధికారులు రైతులతో చర్చిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మేము మంత్రి గారు కూడా కలిసాము. అయితే ఈ చర్చించిన విషయాల ఆధారంగా మాకైతే వాగ్దానాలు అయితే చేస్తున్నారు తప్ప ఆచరణలు అమలు కాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కంపెనీలు రోజు రోజుకి ధర తగ్గించి వేస్తా ఉన్నారు. అన్సీజన్ బీన్ కొనుగోలు చేయడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో ఇవాళ కిలోకి 700 రూపాయల ధర ఉంది. అదే ఇంపోర్ట్ చేసుకుంటే దాదాపు 900 రూపాయల పైగా ధర అవుతుంది. మరి ఆ ధర రైతుకు అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. అంటే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామని పేరుతోటి వాళ్ళ కంపెనీలు రైతులు మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి విదేశీ కోకో గింజల దిగుమతులపై ఆంక్షలు పెట్టాలి, ఆ దిగుమతులు నిలుపుదల చేయాలి. ఇక్కడ గింజలు కొనుగోలు చేసిన తర్వాతే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలి తప్ప ఇక్కడ దేశీయంగా రైతు నష్టపోతున్నప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. అయితే ఉద్యాన శాఖ కమిషనర్ గారి సమక్షంలో అనేక చర్చ జరిగి ఇవాళ ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేస్తామని చెప్పేసి కంపెనీలు వాళ్ళ దగ్గర చెప్పినట్టు మాకు చెప్పారు. కానీ కంపెనీలు అర్థం కొనుగోలు చేయడం లేదు. ఈ సమస్యని 2-3 రోజులు మేము పరిష్కారం చేస్తాం అని చెప్పేసి కూడా ఇవాళ కమిషనర్ గారు కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ చెప్పిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము 2-3 రోజులు చూస్తాం. ఈ లోపు కొనుగోలు సమస్య ఏదైతే ఉందో, ధర సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యని 3-4 తారీఖుల్లో పరిష్కారం చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కోకో రైతు సమీకరించే ఇవాళ గుంటూరులోని ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయాన్ని మేము ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరించుకున్నాం, చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మాకు సరైన సమాధానం ఈ రకంగా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో కోకో రైతులు మరింత ఐక్యమవుతారు, పోరాటం చేస్తారు, న్యాయం కోసం నిలబడతారు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో ఈ ఉద్యమం, ఈ ఆందోళన మరింత ఉధృతం అవుతుంది తప్ప తగ్గేదే లేదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం అధికారులు సానుకూలంగా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంగా ఈ విజ్ఞప్తి చేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.